అందరికీ నమస్కారం। నా పేరు బానో సురేష్ నాయక్। నేను గిరిజన ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని। గత ఈ నెల 12వ తారీఖున సూర్యాపేట కేంద్రానికి అతి సమీపంలో గల మూత్య మండలం బీకే తండాలో జరిగిన బీకే తండాలో గిరిజన దంపతుల దారుణ హత్యని ఖండిస్తూ ఈరోజు మా సూర్యాపేట కేంద్రంలో మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మా సంఘీభావం ర్యాలీ సందర్భంగా ఈ ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు తెలియజేయనిది ఏమనగా, గిరిజన కుటుంబంలో చనిపోయిన ఇద్దరు దంపతులు అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు ఉండగా ఎలాంటి న్యాయం చేయకుండా ఒక కేసు పెట్టి అతన్ని జైల్లో పంపించినామో, వారికి కఠినం శిక్షించకుండా ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆ గిరిజన కుటుంబానికి ఆదుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఒక గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై కనీసం స్పందించకుండా ఒక గిరిజనులు తెలంగాణలో ఒక గిరిజనుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గిరిజన సంఘాల ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం। రానున్న రోజుల్లో మా ఈ గిరిజన కుటుంబానికి పోలీస్ శాఖ తరపున వారి బిడ్డలకి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి వారికి తగిన న్యాయం చేసే వరకు మా సంఘాల ద్వారా మా నాయకులం మేమంతా దీనిపై పోరాడుతూనే ఉంటాం। రానున్న రోజుల్లో ఇదే సంఘీభావం కాకుండా అధికారుల ఆఫీసులు ముట్టడి కానివ్వండి, అవసరమైతే పోలీస్ డీజీపీ ఆఫీస్ ముట్టడి వరకు వెళ్తాం। ఈ పోలీస్ శాఖలో ఉన్న ఒక కానిస్టేబుల్ని సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా ఒక సంస్థలో సమాజంలో ఒక మహిళలతోని ఎలా ప్రవర్తించాలి ఆ పోలీస్ శాఖ వారు ట్రైనింగ్ ఇవ్వకుండా తూతు మంత్రం ట్రైనింగ్లు ఇచ్చి పోలీస్ స్టేషన్కు పంపించేసి ఈరోజు గిరిజన దంపతులు ఒక నిండు ప్రాణాలని బలి తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ శాఖ చేస్తుంది। కాబట్టి దీనిపై భారీ ఎత్తున మా గిరిజన తండాల్లో ఈ సూర్యాపేట కేంద్రమే కాకుండా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 జిల్లా కేంద్రాల్లో కూడా ఎస్పీ ఆఫీసులు ముట్టడి, డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తాం। అతి త్వరలో మాకు సోమవారం వరకు ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలి, వారికి ఉద్యోగం కల్పిస్తున్నామని ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ రావాలని మేము కోరుకుంటూ గిరిజనుల ఐక్యత!